అండ్ తండేల్ కలెక్షన్‌లో మంచి స్టడీగా అయితే వెళ్తూ ఉందండి. మీరు సోమవారం దాకా చూసుకుంటే 1,20,00,000 దాకా రావడం చూసాం నెట్టు. మళ్ళీ మీరు మంగళవారం చూసుకుంటే కూడా కోటి దాకా వచ్చిందండి. నియర్ కోటి దాకా అయితే షేర్ వచ్చింది. ఎక్స్ట్రార్డినరీ సాలిడ్‌గా ముందుకైతే వెళ్తూ ఉంది. వీళ్ళైతే పోస్టర్ అయితే రిలీజ్ చేయలేదు ఇప్పటి వరకు గూడా. మరి ఏంటనేది ఇప్పటికే తెలిసిందే గదా! తన కెరియర్‌లో 100 క్రోర్స్ దాటిన మొట్టమొదటి సినిమా అయితే తండేల్ నిలబడింది. కానీ అయితే అఫీషియల్‌గా అయితే వాళ్ళైతే పోస్టర్ అయితే రిలీజ్ చేయలేదు. చెప్పాను గదా! ఇన్‌కమ్ టాక్స్ అల్లు అరవింద్ తెలిసిందే గదా! ఆహ్, కొంచెం దానికి భయపడి వేయట్లేదేమో. అలానే నాగార్జున కూడా ఒక బిజినెస్ మైండెడ్ కాబట్టి కొంచెం అర్థం చేసుకొని ఉండొచ్చు. కానీ 'తండేలు' 'నాగ్ చైతన్య' కెరియర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కాబట్టి కొంచెం అతనికి ఆ పోస్టర్ ఏస్తే బావుంటుంది. ఎందుకంటే మిగతా హీరోలందరూ కూడా ఇమ్మీడియేట్‌గా ఆ పోస్టర్ ఏసుకుంటా ఉన్నారు 100,00,00,000 గ్రాస్ దాటినట్టు. కానీ అతని కెరియర్‌లో వచ్చినప్పుడు కొంచెం వేస్తే బావుంటుంది. కానీ అయితే వాళ్ళైతే ఎందుకో సంకోచిస్తున్నారు. నాకు తెలిసి ఈ వీకెండ్‌లో నాకు తెలిసి పెట్టొచ్చేమో అనుకుంటున్నాను. శని, ఆదివారాల్లో ఏమన్నా మీటింగ్ పెట్టి 100,00,00,000 పోస్టర్ ఏసి సక్సెస్ మీట్ ఏమో మళ్ళీ చేసుకుంటారేమో నాకైతే భావిస్తున్నా. ఎందుకంటే ముందుగానే ప్రకటిస్తే 100,00,00,000 వస్తే 100,00,00,000కి ఈళ్ళు చూపించాలి కాబట్టి లెక్కలు. దానికి భయపడుతున్నారనిపిస్తుంది. సరే ఓవరాల్‌గా ఏదైనప్పటికీ 'తండేలొచ్చేసి' 100,00,00,000 దాటిన తర్వాత మీరు చూసుకుంటే, మీరు సోమవారం రోజు కూడా మంచి సాలిడ్‌గా కలెక్షన్ రాబట్టింది. మంగళవారం రోజు కూడా మీకు రూ. 1,00,00,000 దాకా షేర్ అయితే వచ్చింది. ఇది మామూలు విషయం కాదు. సినిమానైతే చాలా ఎంజాయ్ చేస్తున్నట్టుగా నాకు తెలిసి ఆహ్, సినిమాను ఎళ్లి చూస్తున్నారు. నాకు తెలిసి ఎళ్లి చూస్తున్నారు సినిమా. ఖాళీగా ఉండకుండా ఏదో ఒక ఫ్యామిలీ ఎళ్లి ఆడియన్స్ ఎళ్లి చూస్తున్నారు. ఎందుకంటే ఇన్ని మీకు ఈ టైంలో కూడా మీకు రూ. 1,00,00,000 షేర్ వస్తుందంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎళ్లి సరదాగా ఎళ్లి సినిమా అయితే చూస్తున్నారు. సాంగ్స్ కూడా బాగున్నాయి కాబట్టి, ఆ 'బుజ్జి తల్లి' అనే సాంగ్ కావచ్చు ఎక్స్ట్రార్డినరీగా ఉంది కాబట్టి, అలానే జాతర సాంగ్ కావచ్చు ఎక్స్ట్రార్డినరీగా ఉంది కాబట్టి, సాయి పల్లవి డాన్స్ కోసం వెళ్లి చూసేవాళ్ళుంటారు కొంతమంది. అలానే 'లవర్ బాయ్' నాగ చైతన్య కోసం వెళ్లి చూసేవాళ్ళుంటున్నారు. చూద్దాం ఓవరాల్‌గా టికెట్ ప్రైస్ కూడా పెద్దగా ఎక్కువ లేదు కాబట్టి, ఫ్యామిలీతోటి కూడా ఎళ్లి ఈజీగా చూస్తున్నారు సినిమానైతే. చూద్దాం మరి సినిమా మంచి విజయం సాధించింది. నాగ చైతన్య కెరియర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా ఉంది. చూద్దాం మరి ఇంకా కలెక్షన్‌లు రూ. 1,00,00,000 ఇంకా తగ్గకుండా అయితే కలెక్షన్‌లొస్తున్నాయి. సెకండ్ వీక్‌లో గూడా. ఇది హైలైట్.